బాబోయ్! నిజంగా చెప్తే నమ్మరు గానీ, నాకు కోళ్ళకి మేత వేయడం, బియ్యం వేయడం అంటే ఎంత భయమనుకున్నారు? నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం. మా సంక్రాంతి మా అమ్మమ్మ చేసుకోలేక ఇల్లు అయ్యి మేమే దులిపెట్టేవాళ్ళం. వెళ్తే అక్కడ మా తాతయ్య ఏం చేశారంటే ఒక బాక్స్‌లో అప్పట్లో పందికొక్కులకి, ఎలకలకి ఎలకల మందు కలిపి అన్నం పెట్టేవారంట. అక్కడ పెట్టారు. ఒక బాక్స్‌లో పెట్టి మూత పెట్టేసి పెట్టారు. నేనేమనుకున్నానంటే ఒకవేళ ఇది పడేసే రైసేమో ఇలా నల్లగా బూజేమన్నా పట్టేసిందేమోనని పడేసా. మొత్తం కోళ్ళన్నీ వచ్చి తినేసినాయండి. ఇంతకీ అది ఎలకల మందు కలిపిన రైస్ అంట. నిజంగా ఒక్కటంటే ఒక్క కోడి, ఒక పుంజు కూడా బ్రతకలేదండి. ఇంకా సంక్రాంతికి ఒక్క 10 రోజులు ఉన్నదంతే. అప్పుడు ఆ కోళ్ళని పందాలకని లేకపోతే ఎవరైనా వస్తే అమ్మడం అని లేకపోతే మా పిన్నాల్లో మేము ముగ్గురు మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు ముగ్గురు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడి ఇచ్చేసేవారన్నమాట. ఇంకా ఎవరిష్టం వాళ్ళు. వాళ్ళ కోడి ఎవరైతే చేసుకుంటే అమ్ముకునేవాళ్ళు అమ్ముకునేవారు, కోసుకునే వాళ్ళు కోసుకునేవారు. ఓన్లీ పుంజులే. ఇంకా చూడండి మా అమ్మమ్మ, మా తాతయ్య బాధ బాబోయ్! ఇంతకీ అక్కడ చేసింది నేను. ఇంకా మా అన్నయ్య ఇంకెవరైనా అయితే వాళ్ళకి మామూలుగా ఉండేది కాదు అసల. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు కోడికి మేత వేయడం అంటే భయమే. ఈరోజు శుక్రవారం నేను ఫాస్టింగ్ ఉంటా. ఫాస్టింగ్ బ్రేక్ చేసే ముందు కొంచెం కుక్కకి కానీ లేకపోతే కోళ్ళకి కానీ ఏమైనా పెడతాను. అంతేనండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.